హలో అండి. వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఒక మంచి కాంబినేషన్ ఫుడ్ తోటి మీ ముందుకొచ్చేసాను. పులావ్ విత్ గోంగూర పచ్చడి అనమాట. చాలా బావుంటుందండి ఈ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. మీరే అంటారు సూపర్‌గా ఉంది అనేసేసి. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నారో మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయండి. ముందుగా గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. నేను ఇక్కడ 4 కట్టలు గోంగూర తీసుకుంటున్నాను. వీటిని బాగా ఒక 3, 4 టైమ్స్ కడిగి పెట్టుకున్నానండి. ఇలా కడిగి పెట్టుకున్న గోంగూరలోకి ఒక 4 పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక చిన్న టమాటోని కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే కాస్తంత చింతపండు వేసుకుందామండి. వీటిలోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకుంటున్నానండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లోనే గోంగూర అనేది మగ్గనిద్దామండి. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో ఇలాగా కలుపుకుంటూ వాటర్ అంతా కూడాను ఇంకిపోయేంత వరకు కూడాను మనము మగ్గనిద్దాము గోంగూరని. చూస్తున్నారు కదండి, గోంగూరలో వాటర్ అన్నీ కూడాను ఇంకిపోయాయన్నమాట. ఇలాగా మగ్గపెట్టుకున్న గోంగూరని మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఇందులోనే ఒక 4 వెల్లుల్లిపాయలు అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం వలన. ఇలా వేసుకొని ఇందులోనే కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఇప్పుడు మనము కొంచెం బరకగా మిక్సీ చేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఇలాగా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇందులోనే ఇంకొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట పులావు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసేయండి. మసాలా దినుసులు, మసాలా పేస్టు, అలాగే ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అనమాట. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోనే ఒక 4 టీ స్పూన్లు నూనె వేసుకుందామండి. ఇలాగా నూనె కాస్త హీట్ అయిన తర్వాత మనము షాజీరా, లవంగం, చెక్క, యాలుక్కాయ, అలాగే బిర్యానీ ఆకు, ఇందులోనే కాస్తంత జీడిపప్పులు వేసుకుందామండి. ఇవన్నీ కూడాను కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడాను ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందామండి. ఇవన్నీ కూడాను బాగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చాయన్నమాట. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూను మసాలా పేస్ట్ వేసుకుందామండి. ఈ మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు కూడాను ఫ్రై చేసుకుందాం.
చూస్తున్నారు కదండీ! మసాలా అంతా కూడాను మంచిగా ఫ్రై అయిందనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, అలాగే కొత్తిమీర, పుదీనా కూడాను వేసుకుందామండి. ఇలాగా అన్నీ కూడా ఒకసారి కలిసేలాగా ఒకసారి అంతా కూడాను కలుపుకుందామనమాట. ఇలా కొత్తిమీర, పుదీనా కూడాను కాస్తంత మగ్గాలనమాట. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ కూడాను వేసుకుందామండి. ఇందులోనే సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కూడాను కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాము. నేనిక్కడ ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల చొప్పున వాటర్ తీసుకున్నానండి. నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అంతా కూడాను ఒకసారి కలిసే విధంగా కలుపుకుందామండి. ఇలాగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేసి వాటర్ అంతా కూడాను మరిగేంత వరకు కూడా మరగనిద్దామండి. నేనిక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్‌ని అరగంట ముందే బాగా కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి. నీళ్ళన్నీ కూడాను బాగా మరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు సిమ్‌లో పెట్టుకుందామండి. సిమ్‌లో పెట్టేసేసుకొని నానబెట్టుకున్న బియ్యాన్నయితే వేసుకుందాము. బియ్యాన్నంతా కూడాను వేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఒకసారి అంతా కూడాను కలుపుకుందామండి. ఇలాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడకనిద్దాము. తర్వాత కింద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద గిన్నె పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాలు పాటు ఉడకనిద్దామండి రైస్‌ని. అప్పుడు మంచి టేస్ట్ వస్తుందన్నమాట. 5 నిమిషాల తర్వాత హై ఫ్లేమ్‌లో తర్వాత ఒకసారి అంతా కూడాను కలుపుకుందామండి. వీడియోలో చూస్తున్నట్టుగా ఒకసారి అంతా కూడాను కలుపుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టుకొని ఉడకనిద్దామండి. 10 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదండీ! ఎంతో టేస్టీ పులావ్ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా బాగుంటుందండి పులావు, గోంగూర పచ్చడి కాంబినేషన్ అయితేను. ఒకసారి ట్రై చేయండి. మీరే సూపర్‌గా ఉంది అంటారు. చూస్తున్నారు కదండీ ఎంత చక్కగా వచ్చిందో. పొడి పొడిగా మంచిగా వస్తుందన్నమాట కొంచెం. ఇందులోనే లాస్ట్‌గా పైన కాస్తంత కొత్తిమీర అయితే వేసుకుందామండి. కొత్తిమీర అంతా కూడాను వేసుకుందామండి. ఎంత టేస్టీ పులావ్ అయితే రెడీ అన్నమాట. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి.